విమానయానం సామాన్యులు కలలో సైతం ఊహించలేని ప్రయాణం. కానీ అది ఇప్పుడు ఈజీ అయిపోయింది. మెజార్టీ ప్రయాణికులను ఆకర్షించడమే లక్ష్యంగా, లాభాలను పెంచుకోవడమే టార్గెట్గా ఆఫర్లు ప్రకటిస్తున్నాయి. స్పైస్ జెట్, ఎయిర్ ఏషియా, జెట్ ఎయిర్వేస్, ఎయిర్ ఇండియా ఇలా అన్ని ఆఫర్లతో ఆకట్టుకుంటున్నాయి. ఏవియేషన్లో చోటు చేసుకున్న ఆఫర్ కాంపిటీషన్పై V6 స్పాట్లైట్. రైల్ టికెట్ కంటే తక్కువ, వోల్వో బస్ ఫేర్ కంటే తక్కువగా అప్ అండ్ డౌన్ ఛార్జెస్, హిడెన్ ఛార్జెస్ లేవు, టర్మ్స్ అండ్ కండిషన్స్ అప్లై కావు. వీలైనంత మందిని వినువీధుల్లో విహరింపజేయడమే లక్ష్యం. ఖాళీగా తిప్పే కంటే సీట్లను నింపేస్తే బెటర్ కదా. ఇదే సూత్రం ఇప్పుడు ఎయిర్లైన్స్కు తారక మంత్రంలా మారింది. అందుకే ఆఫర్ల మీద ఆఫర్లు ప్రకటిస్తున్నాయి. జనం చూసిన ఎయిర్లైన్స్ ఆఫర్లు. ప్యాసింజర్స్ ని ఆకట్టుకునేందుకు వరుసగా దిగివస్తున్నాయి విమానయాన సంస్థలు. మార్కెట్ పెంచుకోవడం కోసం రోజుకో రకంగా ఆఫర్లతో వస్తున్నాయి. కస్టమర్లను మన దగ్గరికి రప్పించుకోవడం ఎందుకు, మనమే కస్టమర్ల దగ్గరికి వెళదాం, వీలైనంత మందిని విమానం ఎక్కిద్దాం. ఇదే ఇప్పుడు ఏవియేషన్ లో ఉన్న ఎయిర్లైన్స్ మోటోగా మారిపోయింది. అందుకే ఆఫర్లతో ఆకట్టుకునేందుకు పోటీ పడుతున్నాయి. దేశంలో 85% పైగా మధ్యతరగతి జనమే. అబోవ్ మిడిల్ క్లాస్, హై క్లాస్ పీపుల్ 15%. ఇంతకాలం అలాంటి వాళ్లకు మాత్రమే అందుబాటులో ఉండేది విమానయానం. కానీ ఇప్పుడు అందరికీ అందుబాటులోకి వచ్చేశాయి. లో ఫేర్, ఈజీ బుకింగ్స్, బెస్ట్ ఆఫర్స్ అన్నీ కలిపి మధ్యతరగతి ఫ్లై హై డ్రీమ్ ని నిజం చేస్తున్నాయి అనే కంటే ఎయిర్ లైనర్సే దిగివచ్చి మార్కెట్ పెంచుకునేందుకు ప్రయత్నిస్తున్నాయి. ఇండియన్ ఏవియేషన్ లో ఆఫర్లకు శ్రీకారం చుట్టింది కింగ్ ఫిషర్ అనే చెప్పాలి. ఆఫర్లు, లగ్జరీ మోడల్స్ తో 49% వాటాను సొంతం చేసుకుంది కింగ్ ఫిషర్. కానీ నష్టాల్లో కూరుకుపోయి దాని ఫంక్షన్స్ ఆగిపోయాయి. కింగ్ ఫిషర్ ఓనర్ విజయ్ మాల్యా సుమారు 8,000 కోట్లు ప్రభుత్వానికి టోపీ పెట్టి చేతులు దులుపుకున్నారు. అది వేరే విషయం. గత 2 ఏళ్లుగా ఆఫర్ కాంపిటీషన్ విపరీతంగా పెరిగిపోయింది. కింగ్ ఫిషర్ కనుమరుగయ్యాక టాటాల ఆధ్వర్యంలో ఎయిర్ ఏషియా రంగంలోకి దిగింది. వస్తూనే భారీ మార్కెట్ పై కన్నేసింది ఎయిర్ ఏషియా. దాంతో వరుసగా ఆఫర్లను ప్రకటిస్తూ వచ్చింది. గత ఏడాది ప్రమోషనల్ ఆఫర్స్ పేరుతో 600 రూపాయలకే ఎంపిక చేసిన రూట్లలో టికెట్ ను ఫిక్స్ చేసింది. హిడెన్ ఛార్జెస్, టర్మ్స్ అండ్ కండిషన్స్ ఏవీ లేకుండా కేవలం 600కే ఆఫర్ ప్రకటించింది ఎయిర్ ఏషియా. దాంతో ఆఫర్ కాంపిటీషన్ మొదలైంది. ఇక రీసెంట్ గా మూతపడే స్థితికి చేరి మళ్లీ పుంజుకున్న స్పైస్ జెట్ కూడా ఆఫర్లతో దూసుకొచ్చింది. 399 రూపాయలకే టికెట్ అంటూ ప్రకటనలు గుప్పించింది. ఈ ఏడాది 599 రూపాయల బేస్ ప్రైస్ ని ప్రకటించి కాంపిటీషన్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ ప్రైస్ అన్ని పన్నులతో కలిపి అని ప్రకటించడం సంచలనం. ఈ నెల 11న మొదలై 13న బుకింగ్స్ ముగుస్తాయి. ఈ 3 రోజుల్లో బుక్ చేసుకున్న ప్యాసింజర్స్ జూలై 1 నుంచి అక్టోబర్ 24 మధ్య ఎప్పుడైనా ప్రయాణించొచ్చని ప్రకటించింది. డొమెస్టిక్ ఎయిర్వేస్ లో మొదలైన ఆఫర్ కాంపిటీషన్ తో టికెట్ ధరలు అమాంతం దిగి వస్తున్నాయి.
అది ఎంతలా అంటే దూర ప్రాంతాలకు రైలు బస్సులో ప్రయాణిస్తే అయ్యే ఖర్చు కంటే విమానయానమే బెటర్ అనుకునేంతలా దిగొస్తున్నాయి. ఇప్పటికే పెరిగిన రైల్వే ఛార్జీలతో ప్రయాణికులకు భారం తడిసి మోపడవుతోంది. ఇక హైదరాబాద్ నుంచి ట్రావెల్స్ బస్సుల్లో వైజాగ్, విజయవాడ, తిరుపతి లాంటి ప్రాంతాలకు వెళ్లాలంటే అప్ అండ్ డౌన్ 2000 దాకా ఖర్చవుతోంది. కానీ తగ్గిన ఎయిర్లైన్స్ పేరుతో విమాన టికెట్ ధరలు అదే రేంజ్ లో అందుబాటులో ఉంటున్నాయి. అంటే సామాన్యుడి విమాన ప్రయాణం మరింత ఈజీ అయిందన్నమాట. విమాన ఇంధనం ధరలు తగ్గాయి. ఏవియేషన్ మార్కెట్ విస్తరించింది. గ్లోబలైజేషన్ ఎఫెక్ట్ తో ఫ్లైట్ ప్రయాణం ఈజీ అయింది. కొన్ని వర్గాలకు విమాన ప్రయాణం నిత్యావసరమైంది. అందుకే మార్కెట్ ని పెంచుకునేందుకు, క్యాష్ చేసుకునేందుకు ఆఫర్లతో దూసుకొస్తున్నాయి అన్ని ఎయిర్లైన్స్ కంపెనీలు. ప్రపంచంలోనే వేగంగా విస్తరిస్తున్న ఏవియేషన్ మార్కెట్లో ఇండియా ఒకటి. ఎక్కువ జనాభా ఉండడం ఇండియన్ ఏవియేషన్ కు ప్లస్ పాయింట్. అయితే మెజార్టీ జనం విమానయానానికి ఇప్పటికీ దూరంగా ఉంటున్నారు. ఫ్లయింగ్ కు దూరంగా ఉన్న వాళ్ళను ఆకర్షిస్తేనే మార్కెట్. ఎక్కువ మందికి విమానయానాన్ని పరిచయం చేసేందుకు ఆఫర్స్ అంటున్నారు ఎక్స్పర్ట్స్. సర్వీస్ సెక్టార్లో ఏవియేషన్ ఒకటే నష్టాల్లో నడుస్తోంది. చాలా దేశాల్లో ఇదే పరిస్థితి. దానికి మన దేశం మినహాయింపు ఏం కాదు. దానికి చాలా కారణాలే ఉన్నాయి. గ్రౌండ్ హ్యాండ్లింగ్ ఛార్జెస్, ఫ్యూయల్ ఛార్జెస్, పైలట్స్, ఎయిర్ హోస్టెస్ జీతాలు, విమానాల నిర్వహణ అన్ని కలిపి ఎయిర్లైనర్స్ ని నష్టాల్లో ముంచుతున్నాయి. జనం బాగానే ఆదరిస్తున్న లాభాలు మాత్రం పెద్దగా నమోదు కావట్లేదు. డొమెస్టిక్ మార్కెట్ ఇప్పుడిప్పుడే ఊపందుకుంటోంది. జనం కూడా టైం సేవింగ్, ఈజీ ట్రావెలింగ్ కోసం ప్లాన్ చేసుకుంటున్నారు. అయితే ఫ్లైట్ ఫేర్స్ అందుబాటులో లేకపోవడంతో వెనకాడుతున్నారు. ఆ లోటును తీర్చేందుకు రేట్లలో మినహాయింపులు ఇస్తున్నాయి ఎయిర్లైన్స్. అది వర్కౌట్ అవుతుంది ఇప్పుడు. ఓవైపు అంతర్జాతీయంగా తగ్గుతూ వచ్చిన ముడి చమురు ధరలు, మరోవైపు విమానయాన సంస్థల మధ్య నెలకొన్న తీవ్ర పోటీ. ఈ రెండు కారణాలతో ప్రయాణికులకు బస్సు, రైలు టికెట్ ధర కన్నా చౌకగా విమాన టికెట్లు దొరుకుతున్నాయి. లో కాస్ట్ ఎయిర్లైన్ సంస్థ స్పైస్ జెట్ ఏకంగా 170కి ముంబై నుంచి హైదరాబాద్ కు టికెట్స్ అమ్ముతోంది. గత ఏడాది ఆగస్టులో ముంబై వెళ్లి రావడానికి అప్ అండ్ డౌన్ ఫేర్ 1000 రూపాయలకి అమ్మింది. ముంబై వెళ్లడానికి 857 రూపాయలు, రావడానికి 170కి టికెట్ అమ్మకానికి పెట్టింది. ఒక ముంబై రూట్ లోనే కాదు, హైదరాబాద్ నుంచి తిరుపతికి 775 రూపాయలు, మదురైకి 1048 రూపాయలు, ఢిల్లీకి 2033 రూపాయలు, విజయవాడకు 857 రూపాయల టికెట్ అందుబాటులో పెట్టింది స్పైస్ జెట్. మరోవైపు ఎయిర్ ఏషియా కూడా ఇలాంటి ఆఫర్లనే ప్రకటిస్తోంది. సామాన్యులను దృష్టిలో పెట్టుకుని బిజినెస్ లోకి అడుగుపెట్టే టాటా కంపెనీ ఎయిర్ ఏషియాతో అలాంటి సాహసమే చేస్తోంది. మిగతా వాటితో పోలిస్తే తక్కువ ధరలకే ఇచ్చేలా ప్లాన్ చేస్తోంది. అత్యధిక ప్రయాణికులను గాల్లో తిప్పడమే తమ లక్ష్యం అంటోంది ఎయిర్ ఏషియా. ఈ ఏడాది 1390కి ఎంపిక చేసిన రూట్లలో అప్ అండ్ డౌన్ టికెట్లను ఆఫర్ చేస్తోంది ఎయిర్ ఏషియా. మార్చి 31 వరకు ఆఫర్ వ్యాలిడిటీ. ఇక గో ఎయిర్ కూడా 1469కే చాలా రూట్లలో టికెట్లను ఆఫర్ చేస్తోంది. ఇవే కాదు, ఇంటర్నేషనల్ రూట్స్ లోనూ పోటీ మొదలైంది. మలేషియా ఎయిర్లైన్స్ భారీ డిస్కౌంట్లు ఇస్తోంది. దాన్ని చూసి బ్రిటిష్ ఎయిర్వేస్ కూడా రేట్లను తగ్గిస్తూ వస్తోంది. వింటర్ సీజన్ వరల్డ్ టూరిజం కు కాసులు కురిపిస్తాయి. దేశాల మధ్య ప్రయాణాలు ఊపందుకుంటాయి.
దాన్ని క్యాష్ చేసుకునేందుకు ఎయిర్ ఇండియా వింటర్ ఆఫర్లు ప్రకటించింది. గత ఏడాది నవంబర్, డిసెంబర్లలో పెద్ద ఎత్తున బిజినెస్ చేసుకుంది ఎయిర్ ఇండియా. ఢిల్లీ నుంచి న్యూయార్క్, మెల్బోర్న్, సిడ్నీ రూట్లకు 50,000, ఢిల్లీ నుంచి రోమ్, మిలాన్, ఫ్రాంక్ఫర్ట్, ప్యారిస్, లండన్, బర్మింగ్హామ్ లాంటి రూట్లకు 40,000 ప్రకటించింది. ఇక ఢిల్లీ నుంచి టోక్యో, ఒసాకా, సియోల్, బ్యాంకాక్, సింగపూర్ లాంటి దగ్గరి రూట్లకు 20,000 వసూలు చేసింది. ఫారెన్ టూర్లను క్యాష్ చేసుకునేందుకు ఎయిర్ ఇండియా చేసిన ప్రయత్నం సక్సెస్ అయింది. ఇక గత ఏడాది ఎయిర్ ఏషియా 2,599కే విదేశీ విమానయానం అంటూ ఆకర్షించింది. ఫెస్టివ్ హాలిడే సేల్ పేరుతో ఈ ప్రైజ్ ని ఎంపిక చేసిన ఇంటర్నేషనల్ రూట్స్ కి ప్రకటించింది. కొచ్చి నుంచి కౌలాలంపూర్ కు వెళ్లేందుకు సెప్టెంబర్ నుంచి జనవరి మధ్య ఈ ధరను ఆఫర్ చేసింది ఎయిర్ ఏషియా. గతేడాది జూన్ 12 నుంచి ఎయిర్ ఏషియా కార్యకలాపాలు మొదలుపెట్టింది. అప్పటి నుంచి ప్రతి సీజన్ లోనూ టూరిజం ను క్యాష్ చేసుకునేందుకు ఏదో ఒక ఆఫర్ ప్రకటిస్తూనే ఉంది. జెట్ ఎయిర్వేస్ కూడా ఆఫర్ పోటీకి రెడీ అయింది. ఎయిర్ ఏషియా ఆఫర్లు ప్రకటించిన రూట్లలోనే జెట్ ఎయిర్వేస్ ఆఫర్లు ప్రకటించింది. 690 రూపాయలకే విమానయానం అని ముందుకొచ్చింది. మొత్తానికి ఎయిర్లైనర్స్ మధ్య హెవీ కాంపిటీషన్ ప్యాసింజర్స్ ని పండగ చేసుకునేలా చేస్తున్నాయి. ఎప్పుడు విమానం ఎక్కని వాళ్లను సైతం ఆఫర్ రేట్లు టెంప్ట్ చేస్తున్నాయి. ఈ ఏడాది రేట్ల పోటీ మరింత తీవ్రమయ్యే అవకాశం ఉందంటున్నారు ఎక్స్పర్ట్స్. రైల్ టికెట్ల కంటే చీప్ గా విమానం టికెట్లు. ఇప్పుడైతే ఎంపిక చేసిన సీజన్లోనే ఆఫర్లు. మరికొన్ని రోజులైతే ఏడాది మొత్తం ఆఫర్లతో ఆకట్టుకుంటాయేమో. అంతలా పోటీ పెరిగింది ఏవియేషన్ సెక్టార్లో. ఇంతకీ టికెట్ రేట్లు ఎందుకు తగ్గుతున్నాయి? ఎయిర్లైనర్స్ మధ్య ధరల పోటీ ఎందుకు? దేశానికైనా ఏ రాష్ట్రానికైనా టూరిజమే అతిపెద్ద మార్కెట్. అందుకే వీలైనంత వరకు సేఫ్టీ, సెక్యూరిటీతో పాటు ఉన్న వనరుల్ని వాడుకొని పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేసేందుకు ప్రయత్నిస్తున్నారు పాలకులు. స్మార్ట్ సిటీలు, సాఫ్ట్ సిటీలు అలాంటివే పర్యాటక రంగానికి పెద్దపీట వేస్తున్నాయి చాలా దేశాలు. టూరిజంను నమ్ముకునే చాలా దేశాలు ఆర్థిక అభివృద్ధి సాధిస్తున్నాయి. మలేషియా, సింగపూర్, టర్కీ లాంటి దేశాలే దీనికి ఉదాహరణ. అందుకే ప్రపంచం మొత్తం రిలాక్సేషన్ కోసం టూర్స్ ప్లాన్ చేసుకుంటోంది. దేశాల మధ్య కనెక్టివిటీకి ఎయిర్ లైనర్సే ఆధారం. గత కొన్ని నెలలుగా అంతర్జాతీయ మార్కెట్లో పెట్రోల్ రేట్లు వరుసగా దిగొచ్చాయి. ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్ ధరలు కూడా భారీగా తగ్గాయి. మన దేశంలో డీజిల్ ధరకే ఏటీఎఫ్ ధరలు దిగొచ్చాయి. ఇన్నాళ్లు విమానాల నిర్వహణలో టర్బైన్ ఫ్యూయల్ కే సగం ఖర్చు అయ్యేది. ప్రభుత్వం ఎన్ని రాయితీలు ఇచ్చినా, ఎన్ని సంస్కరణలు తీసుకొచ్చినా టర్బైన్ ఫ్యూయల్ కోసం ఎయిర్ లైనర్స్ లాభాల్ని సగం హరించేవి. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. తగ్గిన టర్బైన్ ఫ్యూయల్ ధరలు ఎయిర్ లైనర్స్ కు బూస్ట్ నిచ్చాయి. అందుకే మెజారిటీ జనాన్ని గాల్లో తేలిపోయేలా చేసేందుకు ఆఫర్లు ప్రకటిస్తున్నాయి. నిజానికి విమానాల నిర్వహణ, గ్రౌండ్ హ్యాండ్లింగ్ ఛార్జెస్, రెంట్స్, జీతాలు లాంటివి భారంగా మారాయి చాలా సంస్థలకు. అందుకే చాలా రూట్లలో ఖాళీగా తిప్పే కంటే ప్యాసింజర్స్ ని అట్రాక్ట్ చేస్తే బెటర్ అన్న స్ట్రాటజీని ఫాలో అవుతున్నాయి. ఇంటర్నేషనల్ ఎయిర్లైనర్స్ కూడా పోటీకి దిగుతుండటంతో ఇండియన్ ఎయిర్లైనర్స్ కూడా టికెట్ రేట్లను తగ్గించక తప్పటం లేదు. దీనికి తోడు మెజారిటీ జనాన్ని అట్రాక్ట్ చేస్తే ఫ్యూచర్ మార్కెట్ కు పనికొస్తారన్నది కొన్ని కంపెనీల స్ట్రాటజీ. ఈ మధ్య ఎయిర్లైన్స్ కంపెనీలన్నీ భారత ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశాయి. ల్యాండింగ్, పార్కింగ్, నావిగేషన్ ఛార్జీలు తగ్గించాలని విమానాశ్రయాల్ని కోరాయి.
ప్రపంచవ్యాప్తంగా ఏవియేషన్లో $8.7 బిలియన్ నష్టాలున్నాయి. మన కరెన్సీలో 54,000 కోట్లకు పైనే. వరల్డ్ వైడ్ గా చూస్తే నష్టాల్లో ఇండియా వాటా 30%. మన దేశంలో ఎయిర్లైన్స్ అన్ని కలిపి సుమారు 15,000 కోట్ల దాకా ఉండొచ్చన్న అంచనాలున్నాయి. వరుస నష్టాలతో ఇప్పటికే దేశంలో చాలా కంపెనీలు మూతపడ్డాయి. ఏడాది క్రితం కింగ్ ఫిషర్ అప్పుల భారాన్ని భరించలేక కనుమరుగైంది. మొన్నటికి మొన్న స్పైస్ జెట్ కూడా అలాంటి పరిస్థితిలోకి జారుకుంది. అంతకుముందు దేశీ విమాన రంగంలో ఇండియన్ నేషనల్ ఎయిర్వేస్, హిమాలయ ఎయిర్వేస్, భారత్ ఎయిర్వేస్, టాటా, వాయుదూత్ లాంటి 30కి పైగా ఎయిర్లైన్స్ మూతపడ్డాయి. ఏవియేషన్ ను ఎంకరేజ్ చేసేందుకు ప్రభుత్వం ట్యాక్స్ బెనిఫిట్స్ ఎత్తేయడంతో పాటు ఎన్ని రాయితీలు ఇస్తున్నా నష్టాల నుంచి గట్టెక్కలేకపోతున్నాయి చాలా కంపెనీలు. దీనికి కారణం మధ్యతరగతి జనమేనన్నది నిపుణుల విశ్లేషణ. ఎయిర్వేస్ వైపు చూడకపోవడమే నష్టాలకు కారణమంటున్నారు. తగ్గిన టర్బైన్ ఫ్యూయల్ ఛార్జీలు ఎయిర్లైనర్స్ కు ఊరటనిస్తున్నాయి. అయితే విమానాశ్రయాల్లో 80% ఆదాయం వివిధ ఛార్జీల రూపంలో ఏరోనాటికల్ కార్యకలాపాలతో సంబంధం లేకుండానే వస్తుంది. ఎయిర్లైన్స్ వద్ద నుంచి ఛార్జీల వసూలు తగ్గించేందుకు విమానాశ్రయాలు, హోటళ్లు, షాపింగ్ మాల్స్ లాంటి ఇతర మార్గాల్లో ఆదాయాన్ని పెంచుకోవడంపై దృష్టి పెడితే ఫలితం ఉందని సూచిస్తున్నారు. ఇప్పటి వరకు కొన్ని ఎయిర్లైన్స్ మూతపడ్డాయి. మరికొన్ని జాగ్రత్తగా బిజినెస్ చేసుకుంటూ నెట్టుకొస్తున్నాయి. నిజానికి డొమెస్టిక్ ఎయిర్లైన్స్ లో లాభాలు ఊహించడమే కష్టం. అలాంటిది డిస్కౌంట్లు, ఆఫర్ల పేరుతో రేట్లు తగ్గిస్తే ఎయిర్లైన్స్ కు లాభాలెలా? ఏవియేషన్ మార్కెట్ సంగతేంటి? ఏవియేషన్లో ఎఫ్డీఐలకు గేట్లెత్తింది ప్రభుత్వం. 49% వరకు పెట్టుబడులు పెట్టే అవకాశం ఉంది. అందుకే మరికొన్ని ఏళ్లలో ఏవియేషన్ మార్కెట్ అనూహ్యంగా విస్తరించే అవకాశం ఉంది. దేశంలో ఇప్పుడు ప్రతి స్టేట్లోనూ విమానాశ్రయాలున్నాయి. మరికొన్నేళ్లలో జనమవసరాలను దృష్టిలో పెట్టుకుని మరికొన్ని డొమెస్టిక్ ఎయిర్పోర్టులు నిర్మించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో 10కి పైగా దేశీ విమానాశ్రయాల నిర్మాణానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. మరికొన్ని మూతపడ్డ ఎయిర్పోర్ట్స్ ని పునర్నిర్మించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. మరికొన్నేళ్లలో ఏవియేషన్ మార్కెట్ పెద్ద ఎత్తున విస్తరించే అవకాశం ఉంది. దానికోసం ఇప్పటి నుంచే పౌర విమానయాన శాఖ ఏర్పాట్లు చేస్తోంది. అర్బనైజేషన్ కూడా దీనికి ఓ కారణమవుతుంది. పల్లెలన్నీ పట్టణాలకు వస్తుండడంతో సిటీలో జనాభా పెరుగుతోంది. అర్బనైజేషన్ పెరుగుతోందంటే ఏవియేషన్ కు పండగే. ఫ్యూచర్లో లైట్ వెయిట్ విమానాలతో ఫ్యూయల్ ఛార్జెస్ మరింత అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. అన్ని కలిపి ఫ్లైట్ ప్రైస్ ని మరింత తగ్గేలా చేస్తున్నాయి. అదే జరిగితే మెజారిటీ జనం విమాన ప్రయాణానికి సిద్ధమవడం ఖాయం. ఏదేమైనా గ్లోబలైజేషన్తో ప్రపంచం కుగ్రామంగా మారింది. టూరిజం ఇప్పుడు అతిపెద్ద సెక్టార్గా మారింది. దేశాలను కలిపే వారధిగా మారింది విమానయానం. అది ఎంత అభివృద్ధి చెందితే సామాన్యులకు అంత ప్రయోజనం. ఇన్నాళ్ళు సామాన్యుడికి గాల్లో ప్రయాణం కల. కానీ ఇప్పుడంతా మారిపోయింది. మారిన పరిస్థితులు సామాన్యుని ఫ్లైట్ ఎక్కిస్తున్నాయి. టికెట్ రేట్ల తగ్గింపు మెజార్టీ జనానికి ఊరటనిస్తున్నాయి. జనానికే కాదు, పౌర విమానయానానికి మంచి రోజులు వస్తాయన్నమాట. ఇది V6 స్పాట్లైట్.